అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సినిమాలు చాలా వరకు ఇప్పుడు రొటీన్గా ఉన్న ఈ ఎరా కాకుండా 70s 80s 60s దానికి ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారనే మీరు 100% నమ్ముతున్నారా? అంటే ఫిక్స్ అయ్యారని కదండి, ఈ ప్రతి కథకి ఒక ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మేము సినిమా థియేటర్లో కూర్చున్న వెంటనే ఆ లైట్లు ఆగిన తర్వాత మిమ్మల్ని ఏదో ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. అండ్ ఆ ప్రపంచం కూడా మీకు నచ్చాలి, ఈ క్యారెక్టర్స్ ఈ కథతో పాటు. అండ్ ఈ కథ సెల్వా గారు ఎంచుకున్న ఈ 1950s అనే బ్యాక్డ్రాప్ ఎప్పుడూ సినిమాల్లో రాలేదు. అంటే మహానటిలో ఒక విధంగా వచ్చింది, ఇంకోటిలాగా వచ్చింది. కానీ ఇంత డీటెయిల్డ్గా నాకు తెలిసి ఆ సినిమాలు ఆ స్టూడియోలో జరిగిన కథల్లాగా ఇప్పుడు రాలేదు. సో వి థాట్ దట్ వరల్డ్ వుడ్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అది డీప్గా చేయడం జరిగింది. మీరు చైల్డ్హుడ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మీకు కూడా జర్నలిస్టుల కన్నా ఇంకా బాగా తెలిసిన స్టోరీలు చాలా ఉండుంటాయి, ఉండకుండా ఉండవు. ఏమంటారు, అది నిజమేనా కాదా? అంటే ఇక్కడ తిరుగుతూ ఉంటే మీ జర్నలిస్టులు కూడా మీరు షోలు అయిపోయిన తర్వాత నాతోనే కదండి మాట్లాడేది. సో ఖచ్చితంగా అంటే నేను మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చానంటే అండ్ పుట్టినప్పటి నుంచి ఇక్కడే తిరుగుతూ ఉన్నా. సినిమాలోనే వేరే వేరే వివిధ అంశాల్లో పనిచేశాను. సో డెఫినెట్గా నాకు తెలిసిన కొన్ని ఎక్కువ కథలు ఉంటాయి. అదే నేను అడిగేది. ఇప్పుడు మద్రాసులో జరిగింది ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. అవునండి. హైదరాబాద్ బేస్డ్ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా మీకు స్ఫురించిందా ఈ కథ చేసేటప్పుడు? అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఏమైనా వచ్చిందా? అంటే ఒకటండి, సెల్వా రాసిన విధానం ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కాబట్టి ఇంకా హ్యాపీగా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు బోల్డ్ కథలు తెలుస్తాయి, కొన్ని రాస్తారు కొన్ని రాయాలి ఆబ్వియస్లీ. సో మీరు రాయలేని కథలు నాకు తెలిసి ఇందులో ఉంటాయి. ఓకే. అండ్ అది ఏ ఒక్క మనిషికి ఉద్దేశించింది కాదు, బట్ ఓకే ఇలాంటి కొంతమంది ఉన్నప్పుడు ఇలాంటి కథలు జరుగుతాయని మీరు నమ్ముతారు ఈ సినిమా చూసినప్పుడు.